నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం 2021లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే సెకండ్ పార్ట్ కథ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మొదటి భాగంలో నటించిన నటీనటులతో పాటుగా మరికొందరు పాపులర్ స్టార్స్ ఈ సీక్వెల్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి ఓ కీ రోల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అఖండ 2 సినిమాలో బాలయ్య విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి అఘోరా అనే సంగతి తెలిసిందే. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లో మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్గా బోయపాటి ఆ పాత్రను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. కథానాయకుడి పాత్రకు ధీటుగా నిలిచే పాత్ర కోసం ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. నెగటివ్ షేడ్స్ ఉండే పవర్ఫుల్ రోల్లో ఆది కనిపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ప్రజెంట్ జరుగుతున్న షూటింగ్ లో ఈ టాలెంటెడ్ యాక్టర్ జాయిన్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన అఖండ 2 తాండవం సినిమా ఇటీవల ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సెట్స్ లో ఆది పినిశెట్టి అడుగుపెట్టినట్టు టాక్. గతంలో బోయపాటి తెరకెక్కించిన సరైనోడు సినిమాలో ఆది విలన్ గా నటించారు. హీరో అల్లు అర్జున్ కి ఏ మాత్రం తగ్గని పాత్రలో అదరగొట్టాడు. మళ్ళీ ఇన్నాళ్లకు బాలయ్య సినిమా కోసం అతన్నే ప్రతినాయకుడిగా దింపాలని దర్శకుడు నిర్ణయించుకున్నారట. యూనివర్సల్ సబ్జెక్ట్ తో డివైన్ ఎలిమెంట్స్ తో అఖండ 2 సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సీనియర్ నటి శోభన అఘోరునిగా కనిపించనుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. 2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక బాలయ్య బాబు వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నారు. దానికి తోడు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అనౌన్స్ చేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అఖండ 2లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు పాత్రల్లో ఓ పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు. అఖండ 2 ఇంటర్వెల్లో బాలయ్య సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందని, సినిమా మొత్తానికి ఇదే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. బాలయ్య నెగిటివ్ రోల్ పై వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం అఖండ 2లో బాలయ్య నట విశ్వరూపాన్ని చూడొచ్చని చెబుతున్నారు. ఇక అఖండ 2 కోసం ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని తీసుకుని సినిమాపై బజ్ ని పెంచాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ అయితే వచ్చేసింది. ఇందులో విలన్ గా ఆది పినిశెట్టిని దించుతున్నాడట బోయపాటి. బాలయ్యను ఢీకొట్టేందుకు ఆదిని దించినట్టు సమాచారం. అఖండ సినిమాతో విలన్ రెగ్యులర్ గానే అనిపించాడు. బాలయ్య ముందు విలన్ పాత్రలు నిలవలేకపోయాయి. దీంతో తేలిపోయిన ఫీలింగ్ కలిగింది. విలన్ పాత్రలు బలంగా లేకపోతే సీన్ రక్తి కట్టడం కష్టం. అదే సమయంలో హీరోయిజం కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలోనే స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే బాగుంటుందని భావించిన బోయపాటి ఆది పినిశెట్టిని ఎంపిక చేశారట. అల్లు అర్జున్ సరైనోడు మూవీలో ఆది పినిశెట్టి రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు అఖండ 2లో విలన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఎంపిక చేయడమే కాదు, ఏకంగా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఇందులో బాలయ్య ఆదిలపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వీరిద్దరి మధ్య అద్దరిపోయే యాక్షన్ సీన్లను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమాకు యాక్షన్ సీన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. గతంలో సింహాను మించి లెజెండ్లో, లెజెండ్ని మించి అఖండాలో చూపించారు బోయపాటి. ఇప్పుడు వాటిని మించి అఖండ 2లో చూపించబోతున్నారట. ఇక ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.